పులివెందులలో ఉన్నటువంటి జడ్పీటీసీ ఎన్నికను ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లోనే ఏమీ లేదు అని నిరూపించాలనేటువంటి ఒక తాపత్రయం వారికి కలిపి. మరి మీరెందుకమ్మా అవినాష్ రెడ్డిని పంపించి పట్టుదల పట్టారు? మీరెందుకమ్మా సతీష్ రెడ్డిని రంగంలోకి దించారు? మీరెందుకమ్మా సురేష్ అంత ఏడిపించేదో పెద్ద గొడవలు అయిపోయినాయి, ఇంత అక్రమాలు జరిగిపోయినాయి, అన్యాయాలు జరిగిపోయినాయి అని చెప్పారు? పట్టుదల జగన్మోహన్ రెడ్డి పట్టలేదేంటి? ట్విట్టరే వేదికగా కూర్చొని టపా పులివెందులు ఇది అవుతుంది, పులివెందులు అలా అవుతుంది, టీడీపీ ఇచ్చేసేస్తుంది అది చేసేస్తుంది అని చెప్పి పోస్ట్ మీద పోస్టులు పెట్టింది ఎవరమ్మా? ఎక్కడైనా ఎలక్షన్ సీరియస్గా తీసుకుంటారు. అసలు పులివెందులు ఎందుకు ఇంత సీరియస్గా వెళ్తుందంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అకృచాలు ఆయన ప్రభుత్వంలో జరిగినాయని ఎండేస్తున్నప్పుడు పులివెందుల్లో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి లేపేయాలని అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. క్యాండిడేట్ కోసం పోరాడడానికి అవినాష్ వచ్చినప్పుడు ఇతర సైడ్ నుంచి కూడా బలోపాదాలు ఉంటాయి, వస్తారు జనాలు ప్రచారం చేస్తారు. దానికి ఎందుకమ్మా ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన ఎన్నికలంట? మీకు ప్రతిష్ట పోయేది ఇప్పుడు ఓడిపోతే, మీకు కనుమరుగైపోయేది మీ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఆఖరి రాజారెడ్డి నుంచి ఉన్న సంస్థని కాపాడుకోలేని ఒక వారసుడు.